ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ మాసంలోని మొదటి మంగళవారం మంగళగౌరిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటుగా గౌరీదేవిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మాటల్లో మాధుర్యం, మనసులో మంచితనం ఉంటే ప్రతి సంబంధం బలపడుతుంది. అసాధ్యం అనే మాట ప్రయత్నం చెయ్యని వారి నిఘంటువులో మాత్రమే ఉంటుంది. ఇక ఈనాడు పంచాంగం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల షష్ఠి, రాత్రి 7:27 వరకు. నక్షత్రం చిత్త, ఉదయం 7:43 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుంచి 11:43 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 1:39 నుంచి 3:21 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి నక్షత్ర బలాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈరోజు చిత్త అలాగే స్వాతి నక్షత్రాలు ఉన్నాయి. చిత్త స్వాతి నక్షత్రాలు ఉన్నాయి గనక ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి ఆలోచన చేస్తున్నా, మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా వారికి మాత్రం సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క సంతానము లేదా సంతానము గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా సమస్యలు, ఇబ్బందులు లాంటివి కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక నేటి గ్రహ సంచారాన్ని గనక పరిశీలించినట్లయితే కుజుడు మిథునంలో సంచారము, బుధ గురువులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి, అలాగే వారికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఇలాంటి వాటిపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇక మేషరాశికి చెందిన యువతని కనుక పరిశీలించినట్లయితే మీరు మాత్రం అనేక రకాల సమస్యలు, చికాకులు ఇలాంటివి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి ఏదో ఒక మార్పులు, చేర్పులు చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మేషరాశి వారు ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరిని గన్నేరు పుష్పాలతోటి పూజించి పూర్ణ బూరెలు నివేదించాలి. దీనివలన ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఇంకా వీరికి గోచరిస్తూ ఉంటాయి. దైవారాధన చేయటము, అలాగే ఆలయ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీకు రావలసిన ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది సమయానికి లభించకపోవటం మీకు నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఇతరులతో కలుగుతున్న ఇబ్బందులు కానీ, గొడవలు కానీ, లేదా వారితోటి కలిగిన మనస్పర్ధలు కానీ వీటికి సంబంధించి రాజీ ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళ గౌరిని బిల్వదళాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీనివలన సంతానం విద్యలో రాణిస్తారు.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ అధికంగా అయితే ఉంది. అయితే వీరు ఉద్యోగస్తులు ఎక్కువగా నిరాదరణకు లేకపోతే ఆశించిన మార్పులు లేవనే నిరాశ వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి గురి కావడంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగస్తులకి ఎక్కువ శాతం శ్రమ అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఇక మిథున రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వైద్య వృత్తిలో ఉన్నవారికి లేదా సామాజిక సేవా కార్యక్రమాలలో ఉండేవారికి మాత్రం ఇక్కడ గౌరవ మర్యాదలు లాంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇతర వ్యవహారాలలో మీరు అనవసరంగా కలగజేసుకోవటం వలన మీకు సమస్యలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరిని తులసీ దళాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నిత్య జీవితంలో మనం పాటించాల్సిన వాస్తు నియమాలను వాస్తు సూత్రాలు తెలుసుకుందాం. ఈనాటి వాస్తు సూత్ర: ఇంట్లో ఈశాన్య భాగంలో నీటి పాత్ర లేదా తాగునీటి ఏర్పాటును ఉంచడం శుభప్రదమని సంప్రదాయం చెప్తోంది. ఉదయం ఇంట్లో ఘంటానాదం లేదా శంఖనాదం చేయటం సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని వాస్తు విశ్వాసం. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమతో పాటు అనేక విషయాల గురించి విపరీతమైన ఆలోచన, ఇవి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలనే ఆలోచన మీలో అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారికి సంబంధించిన ఉద్యోగము, వ్యాపారము, వీటిపైన ఎక్కువగా ఆలోచన చేయటం వలన నిరుత్సాహం కూడా మీకు కలుగుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా వాయిదా వేసే తత్వం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీరు చేసిన పనులకు సంబంధించి గుర్తింపు రావాలని కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి మాత్రం విద్యలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే నూతన ఇంటర్వ్యూలకి వెళుతున్న వారికి ఇంటర్వ్యూలకి సంబంధించి ఏదైనా ఒక పాజిటివ్గా మార్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళ గౌరిని ఎర్ర గులాబీలతోటి పూజించి బొబ్బట్లు నివేదించాలి. దీనివలన జాతక పరంగా కలుగుతున్న దోషాలు తొలగిపోతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతోటి, బంధువులతోటి మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక స్థితిగతులలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది కాబట్టి పట్టుదలతోటి మీ వ్యాపారాభివృద్ధి గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక సింహరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీకు సంబంధించిన కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు ఆశించిన విధంగా వేగవంతంగా పనులు పూర్తి కాకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వీరికి మాత్రం మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించటం లేదు. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళ గౌరిని తెల్ల చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీనివలన జాతక పరంగా కలుగుతున్న రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో హఠాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరు నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా దుబారా ఖర్చులు లాంటివి ఉండటం, పెట్టుబడులు లాంటివి పెట్టడం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. కన్యారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే రుణాలు తీర్చేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రుణాలు తీర్చడం కోసం అని చెప్పి స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కొత్త పనులు ఏవైతే మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఆలస్యం ఉండటం కానీ లేదా వాయిదా పడేందుకు అవకాశం అనేది మాత్రం గోచరిస్తోంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళ గౌరిని
పారిజాతాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీనివలన ఆర్థిక స్థితిగతులలో మార్పులు కనపడతాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఈరోజు ఎటువంటి మార్పులు అయితే గోచరించటం లేదు. అయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం నిరాశ అనేది ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఇక్కడ సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు, లేదా వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా మీరు గనక మీకు నచ్చిన వారిని మీ కుటుంబ సభ్యులతోటి పరిచయం చేయాలని అనుకుంటున్నా వాటికి సంబంధించి మాత్రం ఆలస్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళ గౌరిని సన్నజాజులతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీనివలన భూగృహ సంబంధ విషయాలలో అనుకూలత కలుగుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వీరు మాత్రం ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నూతన ప్రదేశాలకి, నూతన ఉద్యోగాలకి వెళ్ళటం వలన అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే యువత మాత్రం మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా కొత్త పనులు, కొత్త వ్యాపారాలు వీటి గురించి మీరు ఆలోచన చేయటం, అలాగే అవి మొదలు పెట్టడం కూడా కనపడుతోంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరిని తెల్ల గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీనివలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక స్థితిగతులలో మార్పులు కలుగుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. దూర ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటున్న వారికి సానుకూలమైన మార్పులు కూడా గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు మీ కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు వీటిపైన మీరు ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన యువతని కనుక పరిశీలించినట్లయితే మీ కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థిక లాభం గురించి, ధన లాభాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీని వలన కూడా మీరు నూతన వ్యక్తుల్ని నమ్మటం వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనుర్రాశి వారు మంగళగౌరిని సంపెంగలతో పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీనివలన ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. రాజకీయ రంగాలలో ఉన్నవారికి, వ్యవహారాలు నడుపుతున్న వారికి కూడా సమస్యలు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా వాయిదా పడటం లేదా మీకు మీరుగా వాయిదాలు కోరటం అనేది కూడా గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే గృహ నిర్మాణ పనులు లాంటివి మీరు మొదలు పెట్టేందుకు అవకాశం ఉంది. అలాగే మీ ఇంటికి సంబంధించి ఎటువంటి తగువులు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి ఏదో ఒక పరిష్కార మార్గం కూడా మీరు అన్వేషిస్తూ ఉంటారు. అయితే సంఘంలో మీరు చేస్తున్న పనులకి పేరు ప్రఖ్యాతులు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు మంగళగౌరిని కనకాంబరాలతోటి పూజించి పొలగం నివేదించాలి. దీనివలన కుజదోష నివారణ కలుగుతుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు రుణ విముక్తి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగాలలో ఉన్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనస్పర్ధలకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే
ఎవరైతే వ్యాపార రంగాల్లో ఉన్నారో వారికి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా మీరు నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళగౌరిని మల్లెలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన రాహుకేతుపరమైన దోషాలు తొలగిపోతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సినీ కళారంగాలలో ఉన్న వారికి ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది. అన్ని వ్యవహారాలలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వాములతోటి అలాగే మీ జీవిత భాగస్వామితోటి కూడా చిన్న చిన్న మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. గృహ నిర్మాణ పనులు ఏవైతే ఆగిపోయాయో వాటిని మీరు మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దాన ధర్మాలు చేయటం, దైవారాధన చేయటం, ఆలయ దర్శనం చేసుకోవటం వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తారు. మీనరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి చికాకులు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం యువత తగు జాగ్రత్తలు పాటించాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళగౌరిని నందివర్ధనాలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీని వలన ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. ఈరోజు ద్వాదశ రాశుల వారికి శ్రావణ మంగళవారం సందర్భంగా అన్ని కార్యాలలోనూ జయం కలగడానికి, మంగళప్రదంగా ఉండడానికి ఓం శ్రీ మంగళదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. నేటి రాశి ఫలాలను గనక పరిశీలిస్తే సకాలంలో ఆశించినంత ధనం సమకూరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు స్థిరాస్తి లావాదేవీలకి అనుకూలంగా ఉంటుంది. సంయమనం పాటించడానికి ప్రయత్నించాలి. కొత్త పెట్టుబడులు లాంటివి పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి.